తెగులు తగిలిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. నా పేరు మీద ఏమన్నా రాపిస్తేంది? అన్ని నీ పేరు మీద రాపించుకుంటావు. నీ పేరు మీదేనా? నా పేరు మీదనే. ఈ తలకాయ ఇవ్వలదే? నాది. ఆ తలకాయలో పెట్టుకున్న పాపడ బిల్లు ఇవ్వలదే? నీది. ఈ చెవులు ఇవ్వలే? నాయి. చెవులకున్న కమ్మలు బుట్టాలు ఇవ్వలే? నువ్వు ఏంచినాయి? ఈ ముక్కు ఇవ్వలే? నాది. ముక్కుకుండే ముక్కెరివ్వలే? నువ్వు కొన్నది. ఈ మెడ ఇవ్వలే? నాది. మెడకున్న మంగళసూత్రం ఇవ్వలు తెచ్చిర్రే? నువ్వు తెచ్చిందే. ఈ చేతులు ఇవ్వలే? నాయి. చేతికున్న బంగారు గాజులు ఇవ్వలే? నీ. ఈ చేతికున్న ఏళ్ళు ఇవ్వలే? నాయే. నీ ఏళ్లకున్న బంగారు ఉంగురాలు ఇవ్వలే? నీయే. ఈ కాళ్ళు ఇవ్వలే? నాయే. నీ కాళ్ళకున్న పట్టీలు ఇవ్వలే? నువ్వు ఏంచినే? భాగ్య అనే పేరు ఇవ్వలే? నా పేరే. నీ పేరుకు ముందు ఇంటి పేరు ఇవ్వలది రాత్తవే? నీ ఇంటి పేరే. నా ఇంటి పేరుతో సహా మొత్తం నీకే రాసి ఇచ్చిన. ఇంకేం రాసి ఇవ్వాలి చెప్పు? బోర్ కొడుతుంది, కాసేపు వీడియోస్ చూసుకుందాం. భర్తను ప్రేమగా చూసుకోవడం ఎలా? భర్త పనుల్లో సహాయపడటం ఎలా? భర్తతో ప్రేమగా మాట్లాడటం ఎలా? భర్తను అదుపులో పెట్టుకోవడం ఎలా? ఇదేదో నాకు పనికొచ్చేలా ఉంది. హలో గూగుల్, ఈ రోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు, మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోవాలి. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతిమరపు వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు. ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకొని చావు. సర్లే, ఏమన్నారో నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కొడిసెలు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరితంతా. మీ ఆయన వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా. సరే బాబాయ్. ఈ 2000 ఉంచమ్మా. అయ్యయ్యో వద్దు బాబాయ్. సరే. అయ్యయ్యో వద్దు బాబాయ్. అయ్యయ్యో వద్దు బాబాయ్. అయ్యయ్యో వద్దు బాబాయ్. అయ్యయ్యో వద్దు బాబాయ్. అమ్ముడు, నీకు శాకాహారం ఇష్టమా మాంసాహారం ఇష్టమా? నాకు ముత్యాల హారం అంటే ఇష్టం, ఇంకా రత్నాల హారం కూడా ఇష్టమండి, ఇంకా డైమండ్ హారం అంటే చాలా ఇష్టమండి. నేను అడిగింది నువ్వు వేసుకునే హారాల గురించి కాదే బాబు. నాకు ఆ హారాలు ఇష్టం లేదు, నాకు ఈ హారాలే ఇష్టం. మనం చనిపోయిన తర్వాత కాకుల్లా మారిపోతామంట, నిజమేనా? నిజమే. ఎందుకే ఏడుస్తున్నావు? ఇంత అందంగా ఉన్న నేను కాకిలా మారిపోతానంటే ఏడుపు రాదేటండి. నాకు కడుపులో గడబిడైతుందని డాక్టర్ దగ్గరికి పోయినా. ఆయన అంతా చెకప్ చేసి, బాబు నీకు గ్యాస్ ప్రాబ్లం ఉన్నది అన్నాడు. మా ఇంట్లో వాడేదే కట్టెలు పోయి గ్యాస్ ప్రాబ్లం అంటాడు. ఆయన ఎట్లా డాక్టర్ అయిందో ఏమో. ఈ లిప్స్టిక్ ఎక్కడది? ఉన్నది నీ చేతిలో, నాకేం తెలుసు? నేను మీ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ కార్ లో దొరికింది. నా కార్ నేను క్లీన్ చేసుకుంటాను కదా, నువ్వెందుకు క్లీన్ చేయాలి? ఆ సంగతి తర్వాత ముందు లిప్స్టిక్ ఎక్కడది అడుగుతుంటే ఆలోచిస్తారేంటి? నిజం నిప్పు లాంటిది, కాలిపోతుంది, చెప్పడానికి ఆలోచించాలి. మొన్న మన ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళావా, అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారయ్యావు. అప్పుడు మా ఫ్రెండ్స్ నిన్ను చూసి, మీ ఆవిడ అంత అందంగా ఉంది కానీ పెదాలేంటి అంత నల్లగా ఉన్నాయి, మీ ఆవిడకు ఒక మంచి లిప్స్టిక్ కొనొచ్చు కదా అంటే కొన్నాను. మరి ఇది వాడినట్టుంది. బాబు, నీకు కొనే ముందు నేను రాసుకున్నాను. చాలా కాస్ట్లీలా ఉంది కదండి. నువ్వు నా పెళ్ళానివి, చేతి కుంటానేటి, కాస్ట్లీదే కుంటాను కదా. థ్యాంక్ యూ అండి. జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేస్తే ముందుకెళ్తాను?
చీపురు పట్టి తుడిసావనుకో జీవితంలో ముందుకెళ్తావు. చీపురుతో తుడిస్తే ముందుకెళ్తానా? అంతేగా మరి, చీపురుతో తుడిచావంటే ముందుకెళ్తావు, మాపింగ్ స్టిక్ తో తుడిచావంటే వెనక్కి వెళ్తావు. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుండ ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ పడితేనే అంబులెన్స్ కావాలా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసిన భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నీ ఇంటి ముందట ఉంటా. అండి, పెళ్లిన సీజన్ వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దాం పదండి. 10-20 చీరలు కొనిసుకుంటాను. ఎవరు పిలిచారే? ఎవరు పిల్లలేదండి, సడన్ గా పిలిచారనుకోండి, అప్పటికప్పుడు షాపింగ్ చేసుకోలేను కదా, అందుకు. ఇగో నీకెవరో మెసేజ్ పెట్టిర్రు. ఏది ఒకసారి చదువు. నమస్తే బాబన్న, నా పేరు కవిత. నాకు క్యాన్సర్ ఉన్నది, నేను చాలా రోజులు బ్రతకను. నేను చనిపోయిన తర్వాత నా భర్త ఎట్లాగూ ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సుఖ సంతోషాలతో ఉంటే నా ఆత్మకు శాంతి ఉండదు. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండకూడదు అంటే నాకొక సలహా ఇవ్వండి. నేను చెప్పినట్టు నువ్వు రిప్లై ఇయ్యి. కవిత గారు, వెంటనే మీరు ఒక మంచి చిత్రకారుని దగ్గరికి వెళ్ళి మీ చిత్రపటాన్ని గీయించుకోండి. అలాగే మీ మెడకు చాలా చాలా అందంగా కనిపించే ఒక వజ్రాల హారాన్ని కూడా గీయమని చెప్పండి. మీరు మరణించిన అనంతరం మీ భర్త ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు కాబట్టి మీ భర్త పెళ్లి చేసుకున్న రెండో ఆవిడ మీ ఇంటికి వచ్చిన తర్వాత గోడకున్న మీ చిత్రపటాన్ని అలాగే మీ మెడలున్న అందమైన వజ్రాల హారాన్ని కూడా చూస్తుంది. బంగారం అంటే ఆడవారికి ఎక్కువ ఇష్టం కాబట్టి మీ చిత్రపటంలో కనిపించిన అందమైన వజ్రాల హారం కోసం మీ ఇల్లు మొత్తం తనిఖీ చేస్తుంది. లేని వజ్రాల హారం ఇంట్లో దొరకదు కాబట్టి అక్క మెడలో ఉన్న వజ్రాల హారం ఏది అని నీ భర్తను నిలదీస్తుంది. మీ భర్తకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్తాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్యలో పొట్టు లొల్లి స్టార్ట్ అవుతుంది. జీవితాంతం వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. చనిపోయి కూడా సాధించిన మీ ఆత్మకు శాంతి దొరుకుతుంది, కానీ స్వర్గానికైతే వెళ్ళలేరు. దయచేసి మీరు మరణించిన అనంతరం నన్ను మర్చిపోగలరు. ఏంటి, మీరు అర్జెంట్ గా వెళ్ళి 50 కేజీలు ముగ్గు పిండి తీసుకురండి. ఏంటి ముగ్గు పిండి అండి. 50 కేజీల ముగ్గిపిండా? ఊరంతా తిరిగి అమ్ముకుంటావా ఏంటి? కాదండి, రేపు మన ఊర్లోనే ముగ్గుల పోటీ ఉంది, దాంట్లో ముగ్గేద్దామని. 50 కేజీల ముగ్గిపిండితో ఏ ముగ్గేస్తావే? పెద్ద చైనా వాళ్ళు వేస్తానండి, అప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తది. ఫస్ట్ ప్రైజ్ అంటే ఏ బంగారం వెండో అయ్యి ఉంటది. ఏవిస్తున్నారే? గరిటి. ఏంటి? స్టీల్ గరిట అండి, అన్నం కలుపుకుంటాం కదా అది. 50 రూపాయల స్టీల్ గట్టె కోసం 50 కేజీల ముగ్గుపిండి కావాలా? ఎలా? ఈ సమ్మర్లో చాలా మంది చాలా సలహాలు ఇస్తారు. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి, బయట తిరగొద్దు, వాటర్ ఎక్కువ తాగండి, ఇవి తినాలి అవి తినకూడదు, ఇవి చేయాలి అవి చేయకూడదు, చాలా సలహాలు ఇస్తారు. కానీ ఏ ఒక్కరు కూడా బయట చాలా ఎండలుగా ఉన్నాయి, కిచెన్లో చాలా వేడిగా ఉంటుంది, ఈ రోజుకొకటి వంట మానేయండి అని మాత్రం అనరు. పైగా ఆర్డర్లు వేస్తారు, ఇంట్లో చల్లగా ఉంటే ఏమైనా తీసుకురాకూడదు అని.